నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. ఇకపై మీ జీతం పడకపోతే ఫైన్ కట్టాల్సిందే. ఇదేం లాజిక్? జీతం లేకపోతే ఫైన్ కట్టడం ఏంట్రా అనుకుంటున్నారా? అవును, ఇకపై మీ శాలరీ అకౌంట్లో డబ్బులు నెల నెలా పడకపోతే, ఏమాత్రం లావాదేవీలు జరగకపోతే ఫైన్ కట్టాల్సిందే. ఇంతకీ ఫైన్ ఎవరు కట్టాలి? కంపెనీ కట్టాలా, లేదంటే అకౌంట్ హోల్డర్ కట్టాలా? వివరంగా చెబుతా. మనలో చాలామంది ఉద్యోగం చేస్తున్న వాళ్ళమే. ఓ కంపెనీలో జాయిన్ అయినప్పుడు మనకు ఒక శాలరీ అకౌంట్ ఇస్తారు. సేమ్ బ్యాంక్ అయి ఉంటే గనక మనం అకౌంట్ నెంబర్ ఇస్తే మన శాలరీ అందులో పడుతుంది. నెల నెల జీతం ఆ అకౌంట్లో వేస్తారు. అలా కంపెనీ తీసిచ్చినటువంటి అకౌంట్ అయితే గనక నెల నెల డబ్బులు వేయకపోతే ఇటీవల ఆర్బీఐ నిబంధనల ప్రకారం పెనాల్టీ ఛార్జీలు వేస్తుంది. అది కంపెనీ భరించాల్సి ఉంటుంది. చాలామంది ఒక కంపెనీలో పనిచేసి తర్వాత వెళ్ళిపోతే శాలరీ పడదు కదా, అలాంటప్పుడు చాలా లైట్ తీసుకుంటా. ఈవెన్ కంపెనీలు కూడా పెద్దగా పట్టించుకోవు. అలాంటి టైంలో బ్యాంకు గుర్తించి పొదుపు ఖాతాగా మారుస్తుంది. అంటే నెల నెల కొంత మొత్తాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, లేదంటే పెనాల్టీ కంపెనీకి వేస్తుంది. మరి శాలరీ అకౌంట్లో ఏం చేయాలి అని అంటే, వెంటనే ఆ అకౌంట్ను క్లోజ్ చేయాలి. ఇకపై చిన్న చిన్న కంపెనీలు శాలరీ అకౌంట్ లైట్ తీసుకుంటే మీ కంపెనీకి మరింత భారం పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో స్టార్టప్ కంపెనీలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.